అమ్మాయిల యొక్క బాడీలు అండ్ వాళ్ళ యొక్క ఫిజిక్ చూసి అట్రాక్ట్ అయ్యి మీ జీవితం నాశనం చేసుకోకూరి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మాయిలను చూసి అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలను చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అది కామన్. కానీ ఎవరైతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కంట్రోల్ ఉండి వాళ్ళ బాడీని కంట్రోల్ ఉంచుకొని వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ ఉంచుకొని పని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళు మాత్రమే నంబర్ 1 స్టేజ్లో సక్సెస్ అయి ఉంటారు. వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అండ్ మన వరల్డ్ని రూల్ చేసేవాళ్ళు. వాళ్ళ బాడీని కంట్రోల్ ఉంచుకుంటారు, మిగతా వాళ్ళు కంట్రోల్ ఉంచుకోరు. కాబట్టి నార్మల్ స్టేజ్లలో ఉన్నారు అండ్ అలాంటి వాళ్ళు ఒక హై రేంజ్లో ఉన్నారు. సో అమ్మాయిల యొక్క బాడీలను చూసి అబ్బాయిలు అట్రాక్ట్ అవ్వడం, అబ్బాయిల యొక్క బాడీలను చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వడం ఇవి మానుకోరి. ఎవరైతే వాళ్ళ ఫైనాన్షియల్ సరిగ్గా లేదనుకో వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్గా ఏ విధంగా ఎదగాల, వాళ్ళ అండ్ పని ఏ విధంగా వెతుక్కోవాలా అని ఆలోచించాలి. అరే ఎంజాయ్ చేసేందుకు, మంచి ఫుడ్ తింటందుకు అండ్ స్టైల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేందుకు, మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేసేందుకే టైం దిక్కులేరు అంటే అమ్మాయిలు ఎంబడాడు అబ్బాయిలు ఎంబడాడు యాడ దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫైనాన్షియల్గా ఎదుగు. దాని తర్వాత నీ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో, నీ గోల్స్ ఏమైనా అవి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మాట. మరి అట్రాక్ట్ కాకూరి, కంట్రోల్ ఉంచుకోరి. ఫీలింగ్స్ వస్తే తెలుసు కదా ఏం చేసుకోవాలో.